ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 8 జనవరి నుండి 14 జనవరి వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు ఏమీ కనపడటం లేదు. మనస్సు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. విశేషమైనటువంటి కార్యాలు సాధించటంలో, జీవితంలో చక్కని మీరేమిటో నిరూపించుకోవాలనేటువంటి ఒక ఆలోచన ప్రగాఢంగా బలీయంగా మీలో ఏర్పడుతుంది. అంతేకాకుండా తమ వంశాచారానికి, తమ యొక్క కుటుంబ సభ్యులకి, తమ యొక్క పూర్వులకి చక్కని పేరు, ప్రతిష్ట ఇవన్నీ కూడా తీసుకురావాలి అనేటువంటి ఒక ఆలోచన ఇవన్నీ కూడా మనసులో ఏర్పడతాయి. దృఢమైనటువంటి నిర్ణయాలు, స్థిరమైనటువంటి సంకల్పాలు ఇవన్నీ కూడా ఈ వారం చేస్తారు. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండవు. రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందినా అదేవిధంగా ఖర్చు ఉండేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులు కానీ, విలువైనటువంటి ఏదైనా విశేషమైనటువంటి వస్తువులను తగు జాగ్రత్తగా దాచుకోవాలి. ఇక స్నేహాల విషయంలో కూడా తొందరపడి అత్యుత్సాహంతో మీలో ఉండేటువంటి రహస్యాలని తొందరగా మీరు తెలపడం వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కనుక అలాంటి విషయాలలో తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక వ్యాపార భాగస్వాముల మధ్య పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. నూతన వ్యాపారాల కోసం చేసేటువంటి పనుల్లో కూడా పురోభివృద్ధి కనపడుతుంది. కానీ అలసత్వం ఒకటి, ఆరోగ్య సమస్యలు ఒకటి, ఈ రెండు మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటువంటి సమయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఇక విద్యార్థులు విశేషంగా కృషి చేయాలి. అవకాశాలు చక్కగా వస్తాయి, కానీ దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. చక్కని ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా వివాహ ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశం ఈ వారం కనపడుతోంది. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా హనుమదష్టోత్తరాన్ని, శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా విధిగా పారాయణం చేయండి. సంక్రాంతి రోజు నల్ల నువ్వులు, నలుపు వస్త్రం ఇలాంటివి దానం చేసే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కాస్త మనస్సు ఏదో తెలియనటువంటి ఒక నిరాశ, ఏదో తెలియనటువంటి ఒక చిన్న చిన్న మానసికమైనటువంటి కొన్ని స్పర్ధలు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. మానసికమైనటువంటి ఒక రకమైన వైకల్యం, అనవసరమైనటువంటి కలహాలకు కాస్త దూరంగా ఉండండి. అకారణ కలహాలు మీకై మీరు ఆహ్వానించకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఏ పని చేసినా ఎక్కువ శ్రమించాల్సినటువంటి పరిస్థితి, శ్రమతో కూడినటువంటి ఫలితం, ప్రయాసతో కూడినటువంటి ఫలితం, మీ యొక్క సహనానికి ఒక పరీక్షలాగా ఉండేటువంటి సమయం ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఏదో తెలియని ఒక భయం వెంటాడడం ఇవి కాస్త ఈ వారం కనపడుతున్నాయి. ఇక వారాంతంలో మాత్రం ఈ సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చక్కని నిర్ణయాలు వారాంతంలో చేస్తారు. విద్యార్థులు కూడా చక్కని నిర్ణయాలతోని, సరి అయినటువంటి సలహాలతోని ఒక చక్కని అమృతహస్తం కూడా మీకు లభించే అవకాశం వారాంతంలో కనపడుతోంది. ప్రయాణాల్లో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. వీలైతే అవకాశం ఉంటే, తప్పనిసరి కాకపోయినట్లయితే వాయిదా వేసుకోవడమే ఉత్తమమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విదేశాలకు వెళ్ళాలని, లేక విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు
శాశ్వత నివాస యోగ్యత ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా కొంతవరకు సఫలత ఉంటుంది. ఆ పనులు కాస్త వాయిదా పడి భవిష్యత్తులో అవుతాయనేటువంటి నమ్మకం మీకు కలుగుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని అలాగే శనేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా ఎక్కువ శాతం అనుకూల ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు మాత్రం అవసరం. ధనం సకాలంలో చేతికి అందుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య చక్కని సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలలో అధిక ముందు పురోగమిస్తూ ఉంటారు. అంతేకాకుండా విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. చక్కని ఫలితాలు పొందడానికి మీరు ఏదైతే శ్రమ చేయాలో అంతటి చక్కని శ్రమను మీరు పరిపూర్ణంగా నిర్వర్తించి మీరేమిటో నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వివాహ సంబంధాలు కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా శత్రువులపై ఆధిపత్యం మీరు పొందుతారు. అంతేకాకుండా చాలా కాలంగా ఇక రాదు అనుకున్నటువంటి ధనం కూడా ఇక ఈ పని కాదు అనుకున్నటువంటి పనులలో కూడా సానుకూలత ఏర్పడి కొద్దిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా కొన్ని సానుకూల ఫలితాలు కనపడుతున్నాయి. నూతనంగా ఏదైనా ఒక విశేష కార్యం తలపెట్టడమో లేదా స్థిర చరాస్తులని వృద్ధి చేసుకోవడమో లేదా నూతనంగా ఏదేని ఒక విశేషమైనటువంటి భవనాన్ని కొనుగోలు చేయటమో ఇలాంటివన్నింటిలో కూడా కొంత సానుకూలత మీకు కనపడుతోంది. విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకము విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చెయ్యండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా కనపడుతోంది. కానీ ఆరోగ్య సమస్యలే కాస్త బాధించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక విశేషమైనటువంటి ఒక రకమైనటువంటి ప్రేమానుబంధాలు గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు గుర్తుకు రావటం ఇవన్నీ కూడా మానసికంగా ఒక రకమైనటువంటి భావోద్రేకానికి గురి చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. శత్రువులపై విజయాన్ని సాధించడంలో మీరు ముందుంటారు. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సోదర వర్గంతో కానీ లేదా తమ పూర్వీకుల యొక్క ఆస్తుల విషయంలో కానీ వివాదాలు ఏర్పడడం వల్ల మీ యొక్క అవసరము మీ యొక్క ప్రమేయం కోసం మిమ్మల్ని కొందరు మీ ఆశ్రయం కోసం వచ్చేటువంటి మిమ్మల్ని సంప్రదించేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక సంతాన విషయంలో కూడా కాస్త పురోభివృద్ధి కనపడుతోంది. వాళ్ళు ఒక చక్కని మార్గంలో ప్రయాణించడం వాళ్ళు సాధించేటువంటి కొన్ని విజయాలలో మీకు అనుకూలత మానసికమైనటువంటి సంతోషం ఏర్పడడం ఇవన్నీ కూడా చక్కని వాతావరణాన్ని కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. కానీ మాటలు వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక ప్రభుత్వ పరంగా కానీ ప్రభుత్వోద్యోగులకు కానీ లేదా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కానీ కొంత అనుకూల వాతావరణం ఏర్పడినా కానీ అప్పుడే పనులు పూర్తి కావు గనక సమీప భవిష్యత్తులో కొంత మేలు జరిగే అవకాశం ఉందని మీకు ఒక వార్త వినడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మాటలే కాస్త వాడిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్త వహించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఉత్తమ ఫలితాల కొరకు సూర్యాష్టకాన్ని యథావిధిగా పారాయణం చేయండి. అంతేకాకుండా నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను పొందండి. సంక్రాంతి రోజు నల్ల మినుములు దానం చేయండి. వీలైతే నల్ల నువ్వులు కూడా అందులో కలపండి. బూడిద రంగు వస్త్రాన్ని దానం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుణ్ణి సంప్రదించడమో లేక ఔషధ సేవనమో కలిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా శత్రువులపై ఆధిపత్యాన్ని సాధిస్తారు. ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి కూడా మీకు కనపడుతోంది. తమ యొక్క సంతానం చక్కని విజయాలు సాధించడం వాళ్ళకు కావలసినటువంటి
భవిష్యత్తుకు ఉపయోగపడాల్సినటువంటి కొన్ని నిర్మాణాత్మకమైన పనులను మీరు వారి కోసం చేసేటువంటి అవకాశాలు, అందుకోసం కొన్ని సమాలోచనలు జరిపేటువంటి అవకాశం కనబడుతుంది. తమ సంతానం కోసమై వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి సంబంధాల విషయంలో కొంత సానుకూలత కనబడుతోంది. అయితే ఆధ్యాత్మిక పరంగా ధార్మికపరమైనటువంటి విశేషమైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనటము, విశేషమైనటువంటి మహాపురుషుల సందర్శనము ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా శత్రువుల నుండి తప్పించుకోవడానికి, శత్రువుల బారి నుండి మీకై మీరు రక్షించుకోవడానికి కొన్ని మార్గాలను అనుసరించాల్సిన పరిస్థితులు, అందుకు ఆధ్యాత్మికమైనటువంటి చక్కని బలాన్ని పెంచుకోవాలి. దానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులను కలవటం ఇవన్నీ కూడా ఈ వారం కనబడుతున్నాయి. పర్వత ప్రాంత ప్రయాణాలు కూడా కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా సూర్యాష్టకము, అంగారక స్తోత్రము, శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవచం కానీ, వెంకటేశ్వర స్తోత్రం కానీ పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. సంక్రాంతి నాడు నల్ల నువ్వులు అలాగే కందులు దానం చేయండి. చక్కని అనుకూల ఫలితాలని పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాకుండా వృధా ఖర్చులు మాత్రం చేసేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. శత్రువులపై చక్కగా ఆధిపత్యాన్ని సాధిస్తారు. ఇక పోటీ పరీక్షల ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలత ఉంది. నూతన విద్యా విషయాల్లో ప్రవేశం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలత కనపడుతోంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత వైద్య సేవనం కానీ, ఔషధ సేవనం కానీ తప్పకపోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా స్థిర చరాస్తులను చక్కగా వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి వివాదాస్మ విషయాలను కానీ సరిగా పరిష్కారం చేసుకునే విధంగా మీ యొక్క అడుగు ముందుకు వేస్తారు. అవన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నూతన వ్యాపారాల కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలత కనపడుతోంది. వివాహ ప్రయత్నాలలో ఒక అడుగు ముందుకు పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. విద్యార్థులు చక్కగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా బృహస్పతి స్తోత్రంతో పాటు సూర్యాష్టకాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. దుర్గా స్తోత్రం కూడా అనుకూలత ఇస్తుంది. ఇక సంక్రాంతి రోజు నల్ల మినుములు అలాగే కందులు, గోధుమలు ఇవన్నీ కూడా యథాశక్తిగా దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. తులారాశి. తులారాశి వాళ్ళకి వారం మనస్సు ఆలోచనలు విశేషంగా విచిత్రంగా ఉంటాయి. మీ ఆలోచనలు మీకే ఒక రకమైనటువంటి ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉండవచ్చు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందుకు కావలసినటువంటి కొంతమంది వ్యక్తులు కలవటం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. విశేషంగా ఎక్కువగా శారీరకమైన శ్రమ, ఎక్కువగా సమయాన్ని మీరు ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఇందులో భాగంగా దుర్జన సహవాసం కాస్త పొంచి ఉంది కనుక అలాంటి విషయాలలో తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక సంతానంకి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి మాట దురుసుతనం చేత బంధువులతో అనవసరంగా మాటకు మాట పెరిగి అనవసరమైనటువంటి విరోధాలకు తెచ్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శిరోబాధ, కాస్త ఒక రకమైనటువంటి అలసత్వము, సోమరితము ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక వారాంతంలో మాత్రం అనుకూలంగా ఉంటుంది. మీకు ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి ఒక కార్యక్రమాన్ని కానీ లేదా ఇతరంతరా కొన్ని మీ వల్ల ఇతరులకు మేలు జరగడానికి చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా ముందడుగు వేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో చక్కని ప్రమోషన్ కానీ లేదా ఇప్పుడున్నటువంటి బాధ్యతతో పాటు మరొక బాధ్యత నిర్వర్తించాల్సిన పని, పేరు, ప్రతిష్టలు ఏర్పడే అవకాశం వారాంతంలో కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర స్తోత్రంతో పాటు సూర్యాష్టకాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి వారం ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి కొంత భయం, అయినా పనులు సాధిస్తారు. విశేష కార్యక్రమాలు సాధించడంలో నిమగ్నమై ఉంటారు. ఏదో ఒక భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి ఉన్నత విద్య కోసమై
లేదా మీకు పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టేటువంటి కొన్ని యోగ్యత సంబంధించినటువంటి కొన్ని పరీక్షలకు మీరు ఉద్యుక్తులను సంసిద్ధులవటం, అందులో కాస్త ఒక చక్కని అమృతహస్తం లభించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆరోగ్య విషయంలోనే తగు జాగ్రత్త తీసుకోవాలి. బీపీ, షుగర్ లాంటి వ్యాధుల పట్ల తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదో తెలియనటువంటి మనస్తాపము, శిరోవ్యధ, ఇవి మాత్రం ఈ వారం కనబడుతున్నాయి. తొందరపడి మీకై మీరు స్థానచలనం కోసం మాత్రం ప్రయత్నం చేయకండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు సమీప భవిష్యత్తులో మంచి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది కనుక అలాంటి ఫలితం కలిగే సమయంలోనే తొందరపడి నిర్ణయం వల్ల మీకే మీరు అనవసరంగా ఉన్న అవకాశాలను చేజార్చుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. చాలా కాలంగా ఆశిస్తున్నటువంటి, చాలా కాలంగా మంచి జరుగుతుంది అనేటువంటి ఊహల్లో ఉన్నటువంటి వాళ్లకు ఒక మంచి శుభవార్త కూడా వినేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో కూడా కొంత పురోభివృద్ధి కనబడుతుంది. తమ యొక్క ఆత్మీయులను కానీ, తమ యొక్క ఆత్మీయుల యొక్క జ్ఞాపకాలు మానసికంగా కొంత బాధించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు ఈ సమీప భవిష్యత్తులో మంచి జరుగుతుంది కనుక తొందరపడి అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రంతో పాటు అంగారక, శనేశ్వర స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు సూర్యాష్టకం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను పొందండి. సంక్రాంతి రోజు నల్ల నువ్వులు, కందులు దానం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళ గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పులు లేవు. వాక్కాఠిన్యం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా ఎదుటివారి దృష్టిలో చెడుగా కాకుండా తాము చేయవలసిన పనిని ఒక చాకచక్యంగా, తెలివిగా మీరు నిర్వర్తించేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. ఆ విధంగా మీరు భవిష్యత్తులో చక్కని భవిష్యత్తు కోసం చక్కని పునాదులను వేసుకునేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా ధనం ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విశేషమైనటువంటి పుణ్యపురుషుల యొక్క సాంగత్యం కానీ, ఒక సమాజంలో చక్కని ఉన్నత స్థానంలో సత్పురుషుల యొక్క సాంగత్యం వల్ల కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒక చక్కని మీ యొక్క శ్రేయోభిలాషకి ఇచ్చినటువంటి మాటను మరవటం వల్ల కొంత మీకు మళ్ళీ అది గుర్తు రావడం, గతంలో జరిగినటువంటి చిన్న చిన్న జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా మానసికమైనటువంటి కొంత బాధ ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఆరోగ్య విషయంలో తల్లిగారు కానీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత ఔషధ సేవనం కానీ, వైద్యుడిని సంప్రదించడం కానీ జరగవచ్చు. శత్రువులపై ఆధిపత్యాన్ని మాత్రం మీరు సాధిస్తారు. నూతనమైనటువంటి వ్యాపారాల కోసమే చేసేటువంటి పనులను వేగంగా చేయాలనే ఆలోచనలు కూడా రావచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్థానచలనమో లేక ఏదైనా కొంత స్థలాన్ని మార్చేటువంటి అవకాశాలు ఇవి కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకంతో పాటు విష్ణు సహస్రనామ స్తోత్రము, అలాగే సంక్రాంతి రోజు నల్ల నువ్వులు, గోధుమలు దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి కొన్ని రుసుములు, ట్యాక్సులు ఇవన్నీ కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి. గతంలో కొన్ని మర్చిపోయినటువంటి అప్పులు కానీ, మర్చిపోయినటువంటి కొన్ని లావాదేవీలు కానీ అవి మళ్ళీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా పరోక్షంగా అభిప్రాయ భేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సహవాస దోషాలు, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలనేటువంటి ప్రయత్నాలు, అందులో కూడా ముఖ్యంగా సమాజానికి సాటి వ్యక్తులకు ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని ప్రయత్నాలు, ఆ విధమైనటువంటి స్నేహాలు, ఈ విషయాలలో తగు జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక
తండ్రి గారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. తండ్రి గారి యొక్క ఆస్తులు కానీ, తండ్రి గారి పితృ సంబంధమైనటువంటి కొంత సౌఖ్యం మీకు లభించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలత ఈ వారం కనపడుతోంది. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి. సహవాస దోషమే కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక స్నేహాల విషయంలో తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం, అలాగే దుర్గా స్తోత్రం, రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం మిశ్రమ ఫలితం కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి చికాకులు వారాంతంలో తొలగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. స్థానచలనం కలగటమో లేదా ఉద్యోగస్తులు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి స్థానం, ఇప్పుడు ఉండేటువంటి ఉద్యోగంతో పాటు అదనపు బాధ్యత నిర్వర్తించరావాల్సినటువంటి పరిస్థితులు, లేదా ప్రస్తుతం మీకున్నటువంటి ఉద్యోగ ధర్మంతో పాటు మరొక బాధ్యత నిర్వర్తించడము, లేదా మీరుండేటువంటి స్థానం కాస్త మారటం, ఇవి ఈ వారం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా స్నేహితులతో తగు జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరమైనటువంటి స్నేహ విభేదాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా దుర్జన సాంగత్యం, అనవసరమైనటువంటి చెప్పుడు మాటలతో అదే సత్యమని విని మీ యొక్క స్వబుద్ధిని పక్కకు పెట్టడం, ఇలాంటివి ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా నూతన కార్యక్రమాలకి మీరు వారాంతంలో ఏదో విధంగా కాస్త ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు భవిష్యత్తులో మంచి జరగడానికి కావలసినటువంటి కొంత మార్గము, ఒక దారి కనపడేటువంటి అవకాశం కనపడుతోంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి, తద్వారా చక్కని ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రంతో పాటు మహాలక్ష్మి స్తోత్రం కానీ లేదా సుదర్శన స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. అలాగే సంక్రాంతి రోజు నల్ల మినుములు, శనగలు దానం చేసేటువంటి ప్రయత్నం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకి వారం ఆరోగ్యపరమైనటువంటి ప్రతి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తమకు సంబంధం లేనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి కాలాన్ని, మనస్సును, శారీరకమైన ఆరోగ్యాన్ని భంగపరచుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఎవరు తమవారు, ఎవరు పరాయివారు, ఎవరు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తున్నారో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. అంతేకాకుండా తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయమై, తమ యొక్క సంతానం కోసమై, వారి యొక్క భవిష్యత్తు కోసమై అనేక విధాలుగా ఆలోచించటం, అందుకు కొంతమంది ముఖ్యుల యొక్క పరిచయాల కోసం ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఏదైనా ఒక స్థిరమైనటువంటి గతంలో మీరు తీసుకున్నటువంటి ఒక స్థిరాస్తి విషయంలో చక్కని అనుకూలత ఏర్పడుతుంది. దాని యొక్క విలువ, దాని యొక్క పరపతి, దాని యొక్క ప్రతిష్ట, ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ యొక్క సంతానానికి, ముఖ్యంగా తృతీయ సంతానానికి, పురుషుల్లో అయితే ద్వితీయ సంతానానికి ఉద్యోగ ప్రయత్నాలలో కొంత మేలు, కొంత లాభము, కొంత సక్సెస్, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా తమ యొక్క సంతానం యొక్క ముఖ్యంగా సంతానం విషయంలోనే ఈ వారం ఎక్కువగా మీరు ఆలోచించే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు, శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. విలువైన వస్తువులను తగు జాగ్రత్తగా భద్రపరచుకోండి. చోర భయం కూడా కొంచెం కనబడుతుంది. అంతేకాకుండా చిన్న చిన్న గాయాలు కాకుండా జాగ్రత్త పడండి. మానసికమైనటువంటి తెలియనటువంటి వేదన ఏర్పడే అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. బంధువులతో అనవసరమైనటువంటి విభేదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాళ్లకు మరొక ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా బృహస్పతి అంగారక స్తోత్రాన్ని చక్కగా ప్రతినిత్యము పారాయణం చేయండి. అంతేకాకుండా కృష్ణాష్టకాన్ని నిత్యము పారాయణం చేయండి. సంక్రాంతి రోజు కందులు, నల్ల నువ్వులు దానం చేయండి. చక్కని అనుకూల ఫలితాలను మీరు పొందండి.
ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. పరమాత్మ మనిషిగా మనల్ని పుట్టించినందుకు సాటి మానవులతో స్నేహంగా మెదలటమే పరమధర్మము కనుక ప్రాణులన్నింటినీ కూడా చక్కగా హింసించకుండా వాటితో స్నేహంగా ఉండడమే ప్రధానమైనటువంటి మానవత్వం. అంతేకాకుండా ప్రపంచానికి, పర్యావరణానికి, మానవాళి మనుగడకే శాపంగా మారేటువంటి శాపంగా మారబోతున్నటువంటి ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత మనందరిది. ప్రకృతి బాగుంటే మనమంతా బాగుంటాం గనక జ్యోతిష్శాస్త్రంలో కూడా ప్రకృతి ఆరాధన ప్రధాన భాగం గనక దేవతా వృక్షాలని ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి ఒక వృక్షాన్నైనా చక్కగా పోషించండి. ప్రతినిత్యము నీళ్లు పోయండి. మర్రి, మామిడి, తులసి, వేప ఇలాంటివి అనేకమైనటువంటి దేవతా వృక్షాలు మీ నక్షత్రాలకు ఆధారంగా కూడా మీకు లభిస్తాయి. ఆ విధమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి చక్కని గాలి, వెలుతురు, అనారోగ్యాన్ని దూరం పంపడానికి ఇలాంటి ఎన్నో ఉపాయాలు పరమాత్మ మనకు అనుగ్రహించాడు కనుక అలాంటివన్నీ కూడా ఆచరించడానికి ఆ సద్బుద్ధిని కూడా పరమాత్మ మనకు అనుగ్రహించాలని, ఆ విధమైనటువంటి సద్బుద్ధి మనందరికీ కలగాలని శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.